స్వామి, రోజు ఏసీలో పడుకునే అలవాటు, ఏసీ లేకపోతే నిద్ర పట్టని పరిస్థితి. ఎట్ట చేయాలరా దేవుడా అని చాలా టెన్షన్ పడున్నాను. కానీ చల్లగాలి ఏసీ కంటే బ్రహ్మాండమైన చల్లగా వస్తూ ఉండదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఓ అమ్మో, సారీ స్వామి, తప్పైపోయింది. సారీ 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 తప్పైపోయింది. టెన్షన్లో పడి గుడ్ నైట్ చెప్పేది మర్చిపోయి ఉన్నాను. క్షమించండి స్వామి. గుడ్ నైట్. గుడ్ నైట్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. గుడ్ మార్నింగ్ స్వామి. చాలా ప్రశాంతంగా నిద్రపట్టు ఉండదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్. గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధు. కొబ్బరాకు నీడలో గోదారి ఒడిలో రాగాలు తీసింది మా కోనసీమ. కొబ్బరాకు నీడలో గోదారి బాగుండదబ్బా, చాలా బాగుండదు. ఈ ఊళ్ళో హోటల్స్ లేకపోయినా సరే హ్యాపీగా బతికేయచ్చు. అసలు ప్రాబ్లం అనేది ఉండదు. స్నానం అయిపోయిందబ్బా, ఇంకా పోయి నాస్తా చేయాలా. అవునా, నాస్తా కోసం అనవసరంగా హోటల్కి ఎందుకు? గుళ్ళో ఎట్టో ప్రసాదం పెడతారు కదా. ప్రస్తుతానికి ప్రసాదాన్ని నాస్తాగా చేస్తుందాం అనుకో. మధ్యాహ్నం భోజన సంగతి తర్వాత చూసుకోవచ్చు. అమ్మయ్యా, ఈ పూటకు నాస్తా పని అయిపోయి ఉన్నదే. స్వామి, ఈ మాదిరిగా అంటా ఉండనని నువ్వు ఇంకో మాదిరిగా అనుకోవద్దా. ఇట్ట గోదాట్లో స్నానం చేసే గుళ్ళో పడుకునేదే కొంచెం కష్టంగా ఉండదు స్వామి. ఎందుకంటే బాగా సుఖాలకు అలవాటు పడిన బాడీ కదా. అందుకే కొంచెం అర్థం చేసుకొని ఉండడానికి ఏదో ఒక దారి చూపించు స్వామి, ప్లీజ్. మందారం ఇది 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం. ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే.